ఒకప్పుడు పొద్దు పొడవక ముందే ప్రజల ఇంటి ముందు కనిపించిన ఆ నేత 10 నెలలుగా జనం వైపు చూడడం లేదు. నిర్వేదం నుంచి వచ్చిన నిస్తేజమో లేక ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠమో కానీ వేదాంతం వల్లించే జ్ఞానిలా మాట్లాడుతున్నారు. ప్రజలకు సమస్య రాకముందే స్పందించే ఆ నేత ఇప్పుడు తన ఇంటి దాకా సమస్య వచ్చినా మౌనంగానే ఉంటున్నారు. అసలు ఎందుకు ఆయనలో అంత మార్పు? జనం తప్పు చేశారనుకుంటున్నారా లేక తప్పు తనదేనని తలదించుకుపోతున్నారా? ఇంతకీ ఎవరా నేత? సమస్య వస్తే కానీ మనిషి విలువ తెలియదు. అడగక ముందే చేసే సాయానికి విలువ ఉండదు. ఇవేవో కొటేషన్లులా కనిపించినా కొందరికి స్వానుభవమైన చేదు నిజాలు. ప్రస్తుతం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఇలాంటి మాటలు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకప్పుడు సాధారణ ఎమ్మెల్యే అయినా ఇంత ఫేమ్ కావడానికి కారణం ఆయన వ్యవహార శైలే. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అన్నట్లుంటుంది ఆయన స్టైల్. ఎమ్మెల్యే అంటే ఖద్దరేసుకుని కాస్ట్లీ కార్లలోనే తిరగాలన్న నానుడి నుంచి నైట్ ప్యాంట్ టీషర్ట్లో 2 వీలర్ మీద జనంలోకి వెళ్లేవారు ఉంటారని చూపించారు కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేతిరెడ్డి వినూత్నమైన పంథాలో ముందుకెళ్లారు. ఏదో నిన్నా మొన్నా కాదు, 15 ఏళ్ల క్రితమే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉదయాన్నే నేరుగా కాలనీలకు వెళుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజా సమస్యలపై సూటిగా స్పందించడం, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, లేదంటే వార్నింగ్ ఇవ్వడం, ఆయన బయటికొస్తే అదే జరిగేది. ఇలాంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవే ఆయన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ చేసింది. తండ్రి ఫ్యాక్షన్ కక్షల్లో హత్యకు గురైన తర్వాత 26 ఏళ్ల వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని కేతిరెడ్డి కొన్నాళ్లకే రాటుదేలిపోయారు. 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సార్లు ఓటమి చవిచూశారు. గెలుపు ఓటమి రెండూ కొత్త కాదు కేతిరెడ్డికి. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి మాత్రం ఆయన్ని పూర్తిగా మార్చేసింది. 2024 ఎన్నికల్లో కూటమికున్న వేవ్లో మహామహులే ఓడిపోయాక కేతిరెడ్డి పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఎవరి చేతిలో ఓడిపోయారన్నదే అసలు మ్యాటర్గా మారింది. దీనికి కారణం ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కావడమే. వాస్తవంగా సత్యకుమార్ ధర్మవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. అనంతపురం జిల్లాలో ఆయనెవరో కూడా చాలా మందికి తెలియదు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి కీలకమైన నేత. కానీ అనుకోకుండా ధర్మవరం నుంచి పోటీ చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు దాకా ఎవరికీ తెలియని సత్యకుమార్ ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తు ధర్మానికి కట్టుబడి పరిటాల శ్రీరామ్ సహకరించారు. కేవలం 45 రోజుల్లో ప్రచారం, గెలుపు అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎవరికీ తెలియని సత్యకుమార్, పైగా ఏమాత్రం పట్టులేని బీజేపీ తనకు పెద్ద పోటీనే కాదనుకున్నారు కేతిరెడ్డి. అలాంటిది ఆయన గెలిచి మంత్రి కూడా కావడం చూసి తట్టుకోలేకపోయారు. ఓటమి తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఫలితాల తర్వాత తన ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ ఆవేదనకు గురయ్యారు. దాదాపు 20 ఏళ్లుగా ధర్మవరం ప్రజల మధ్యనే ఉంటున్నానని, కానీ ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదనేది ఆయన ఆవేదన. గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఏదో షో చేయడానికో లేక ప్రజల్లో క్రేజ్ కోసమూ చేయలేదు కేతిరెడ్డి. ప్రజా సమస్యలపై సూటిగా మాట్లాడి స్పాట్లోనే పరిష్కరించడం ఆయన స్టైల్. ప్రజల కోసం అంతలా కష్టపడితే ఎవరో కూడా తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోయేలా చేశారన్నదే ఆయన బాధ. కేతిరెడ్డి మీద భూ కబ్జాలు, బెదిరింపులు, వసూళ్ల లాంటి ఆరోపణలున్నాయి. కానీ సామాన్యుల విషయంలో మాత్రం ఆయనకి ఎలాంటి రిమార్క్ లేదు. అందుకే ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికీ ధర్మవరం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వాస్తవంగా ధర్మవరం ప్రజలు గతంలోనే ఎప్పుడూ చూడని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా లేదా సూర్యనారాయణ ఉన్నా అందుబాటులో ఉండేవారు. కనీసం ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లే అవకాశమన్నా ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలవగానే బీజేపీ కోటాలో మంత్రి పదవి వచ్చింది. ఆయన విజయవాడకే పరిమితమై ధర్మవరానికి చుట్టపు చూపుగా మారారు. నెలకొకసారి ధర్మవరం వస్తారు. అప్పుడు కూడా బీజేపీ క్యాడర్ ఆయన చుట్టూ చేరి
సామాన్యులు కలిసే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. పిఏ హరీష్ బాబు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనపై చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా వ్యవహరించిన చేనేత వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దగ్గర నుండి సత్యకుమార్ని గెలిపించిన పరిటాల శ్రీరామైనా ప్రజలకు అండగా ఉంటారనుకుంటే టీడీపీని పూర్తి స్థాయిలో అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారు మంత్రి అనుచరులు. ఓడించినందుకు అనుభవించండని అనుకుంటున్నారో, ఓటమి బాధ నుంచి ఇంకా బయట పడలేకపోతున్నారో గాని కనీసం పరామర్శకైనా రావడం లేదు కేతిరెడ్డి. ఎవరైనా సమస్యలను తన దగ్గర ప్రస్తావిస్తే పనిచేసే నాయకుడి విలువ తెలిసి రావాలన్నట్టు స్పందిస్తున్నారు. ఇంటి ముందుకొచ్చి సమస్యలు పరిష్కరించే వారికి విలువ లేదంటున్నారు. ప్రజల్లోకి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పని, ఎన్నికల ముందొచ్చి 4 అబద్ధాలు చెప్పి ఆ తర్వాత కనిపించకుండా ఉండేవారే జనానికి నచ్చుతారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. జనానికి కాదు, సమస్య తన ఇంటి దాకా వచ్చినా ఆయన పెద్దగా స్పందించడం లేదు. చెరువుకు ఆనుకొని నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నోటీసులు ఇస్తున్నా ఆయన పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అంతేకాదు, తనపై బీజేపీ మంత్రి నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా ఆయన స్పందించడం లేదు. ప్రస్తుతం పైలట్గా మారి తన వ్యక్తిగత జీవితంలో మిస్ అయిన వాటిని వెతుక్కుంటూ కుటుంబంతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు తిరుగుతూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు భిన్నమైన పాలిటిక్స్ చేస్తూ ప్రతి అంశాన్ని లోతుగా చూసిన కేతిరెడ్డి ఇప్పుడు పూర్తిగా మారినట్టు కనిపిస్తున్నారు. అలాగని రాజకీయాల మీద వైరాగ్యమేమీ లేదు. ప్రజల మీద, ప్రజలు నమ్మే విధానాల మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే కేతిరెడ్డి ఓటమి విషయంలో ధర్మవరం ప్రజల ప్రతిస్పందనలో గతానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోందన్నది మాత్రం నిజం.